వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. లాస్ట్ వీక్ మేమైతే పూరి ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. తో ఈ లాగ్లో పూరి ట్రిప్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని నిజాలు పూరి టెంపుల్ కోసం కూడా కొన్ని తెలుసుకున్నాను. తో అవి కూడా మీతో ఈ లాగ్లో అయితే మొత్తం షేర్ చేసుకోబోతున్నాను. మొత్తం వీడియో మీరు చూస్తే మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. తో ఫస్ట్ మేము మా ఇంటి దగ్గర నుంచి లోకల్ ఎక్కి హవడా అయితే వచ్చేసాం. మాకు అంటే ట్రైన్ అనేది సంత్రాగచ్చి నుంచి అయితే ఉంది. తో మేము మళ్ళీ హవడా నుంచి సంత్రాగచ్చి లోకల్ ఎక్కి సంత్రాగచ్చికి అయితే వచ్చేసాము. మా ట్రైన్ 7 o'clock అలా ఉండాలి. తో కొంచెం లేట్ అయింది. తో మేము వచ్చి రాగానే ఫస్ట్ పిజ్జా అయితే తినేసాము. పిజ్జా తినేసి ఇంకప్పటికి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోతున్నాం అనమాట. తో మేము పూరి రీచ్ అయ్యేటప్పటికి 4 o'clock అలా రీచ్ అవ్వాలి. బట్ 1 hour లేట్ కాబట్టి మనం 5 o'clock రీచ్ అయ్యాము. ఏదైనా మన మంచికే అనుకోవాలి. మరి ఎర్లీ మార్నింగ్ అంతా కొంచెం 5 అనుకోండి, కొంచెం బాగుంటుంది కూడా. మొత్తం 5 o'clock అలా రీచ్ అయ్యాం. పూరి స్టేషన్ అంతా కూడా రెనోవేషన్ అవుతుంది, చూసారా? మొత్తం అంతా రెనోవేషన్ అవుతుంది. మేము వెళ్ళింది సాటర్డే సండే కాబట్టి హెవీ రష్ అయితే ఉందన్నమాట. వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుందంట. ఇక్కడ కూడా రూమ్స్ దొరక్క చాలామంది చూసారా స్టేషన్లోనే ఇంకా పడుకుని ఉన్నారు. ఇక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళడానికి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాం. తో మాకు అంటే రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి 7 o'clock అలాగా. మరి 2 hours ఏం చేస్తామని చెప్పి ఇంకా బీచ్ దగ్గరే రూమ్ తీసుకున్నాం కాబట్టి బీచ్కి వచ్చేసాం. 2 hours కూడా మేము బీచ్లో అయితే స్పెండ్ చేసాం. ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజింగ్ కానీ మనం బీచ్లో ఎర్లీ మార్నింగ్ బీచ్లో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా పాపకు బీచ్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా తనైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది, ఆడుకుంది. ఇంకా 7 అయిపోతే మళ్ళీ మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి రూమ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం. తో నాకు ఆ రోజు నా పుట్టినరోజు అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే ఆటో అతనైతే ఇంత మార్నింగే మీరు టెంపుల్కి వెళ్ళారనుకోండి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది, అది కూడా చిన్న పాపను పట్టుకొని వెళ్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళకండి, ఈవినింగ్ వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తే ఈవినింగ్ మరి అంతసేపు ఏం చేస్తామని అక్కడి నుంచి అయితే కోనార్క్ వెళ్ళిపోతున్నామండి. కోనార్క్ బస్ స్టాండ్కి అయితే తను దేబెట్టేశారనమాట. ఇంకా మాకు ఆటోలోనే ఇంకా బస్ స్టాండ్ నుంచి మేము ఇంకా బస్ అయితే ఎక్కిపోయాము. అక్కడి నుంచి కోనార్క్ వెళ్ళడానికి మనకి 60 rupees తీసుకున్నారండి. ఒక 1 hour పడుతుంది. కోనార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే మా హస్బెండ్కి ఇవేవో అంటే తను ఎప్పుడో చదువుకున్నప్పుడు ఇవి తింటూ ఉండేరనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయని చెప్తే నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అంటే చిన్న చిన్న పునుకుల్లో గుగ్ని కూర అయితే వేసి ఇచ్చారు. ఇక్కడ ఏదైనా గుగ్ని కంపల్సరీ ఉంటుందన్నమాట. లైక్ మనము ఇడ్లీ తిన్నా గుగ్ని ఇస్తారు, ఏదైనా దాంట్లో అయినా గుగ్ని అనమాట. వీళ్ళు చట్నీ యూజ్ చేయరు, ఓన్లీ గుగ్ని మాత్రమే తింటూ ఉంటారు. బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా టేస్ట్ చేయండి. ఇంకా కోనార్క్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం టెంపుల్ చూడడానికి అని చెప్పేసి. చాలా ఎండగా అయితే ఉందండి మనకి ఒడిస్సాలో. మాకు బెంగాల్లో అయినా అంత ఎండగా అయితే లేదు, బట్ ఒడిస్సాలో అయితే చాలా ఎండగా ఉంది. సో ఇది కొత్తగా అయితే కట్టారనమాట. ఇంతకు ముందు మేము 10 years బ్యాక్ వచ్చేటప్పుడు మాకు ఇవన్నీ కూడా ఏమీ లేదు. బట్ ఇప్పుడు మనకి కోనార్క్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ అయితే అవుతుందన్నమాట. ఇదంతా కూడా కోనార్క్ ఆర్కిటెక్చర్ అంతా కూడా పెట్టారండి. చాలా బాగుంది కోనార్క్ టెంపుల్ కోసం కానీ ఇవన్నీ. ఇంకా 10 minutes షో కూడా వేశారండి. అంటే కోనార్క్ హిస్టరీ మొత్తం కూడా నేను నెక్స్ట్ లాగ్లో అయితే అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ లాగ్లోనే పెడితే అది ఇంకా లెందీ అయిపోతుంది, ఇంకొక 10 minutes అని చెప్పి నేను ఈ లాగ్లో అయితే పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ లాగ్లో అది కంటిన్యూషన్ అయితే పెడతాను. చూసారా ఎంత బాగుందో చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఏది చేస్తూ ఉంటే మా పాప నన్ను చూసి కాపీ కొడుతూ ఉంది. తను కూడా అలానే వచ్చైతే చూపిస్తూ ఉందన్నమాట. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. కోనార్క్ కానీ పూరిలో కానీ చాలా బాగుంది. ట్రిప్ అనేది చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఒకటి ఏంటంటే కొంచెం ఎండగా ఉంది కాబట్టి మార్నింగ్ పూట తిరగాలి అంటే కొంచెం కష్టంగా ఉండేది. ఈవినింగ్ అయితే చాలా బాగుంది. చూసారా టెంపుల్ ఎంత బాగుంది కదా. 2027లో మనకి కోనార్క్ టెంపుల్ కూడా ఓపెన్ అయిపోతుంది. తప్పకుండా ఎవరైనా 2027లోనే పెట్టుకోండి. ఈ ఇయర్ మాత్రం ఎవరు వెళ్ళకుండా, అంటే వెళ్ళినా కూడా మనము దేవుణ్ణి అయితే చూడలేము. అదే నెక్స్ట్ ఇయర్ అనుకోండి మనం అక్కడ కూడా విజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. అక్కడ చూసారా డే అండ్ నైట్ ఎంత బాగుందో. ఆ థీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇవంతా కూడా మేము తిరిగేసాము. జస్ట్ ఒక 5 to 10 minutes అంతా కూడా మేము మొత్తం అంతా ఒక్కొక్కటి ఏం చేశారో అని చెప్పి మొత్తం అన్నీ తిరిగి ఆ షో కూడా ఇంకొక 10 minutes షో కూడా చూసేసుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోయామండి. బయటకు వెళ్ళిపోయి ఫస్ట్ ఐస్ క్రీమ్ కనిపించింది ఇంక మా పాపకి. ఫస్ట్ నేను మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే తినేసాం. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనం
అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే 40 రూపీస్ టికెట్ అనమాట. దానికి 50 రూపీస్, దీనికి 40 రూపీస్. టికెట్స్ అనేవి మనకి సెల్ఫీ స్టిక్స్ వీళ్ళు అమ్ముతున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. మనం అక్కడ లైన్ చూస్తే చాలా హెవీ రష్గా ఉంటుంది. ఆ లైన్ బట్టి వీళ్ళ దగ్గర తీసుకున్నా, వీళ్ళ దగ్గర కూడా 40 రూపీసే. మేమైతే వీళ్ళ దగ్గరే తీసేసుకున్నాం. తీసుకొని అయితే డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ లైన్లో మా హస్బెండ్ వెళ్ళారు. అంతలో ఆ సెల్ఫీ స్టిక్ అమ్మిన అతనైతే చెప్పాడు కనుక నా దగ్గర ఉన్నది తీసుకుంటానంటే ఇంక ఇదేదో బాగుంది అని చెప్పి నేనైతే తీసేసుకున్నాను. తీసుకొని అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి. ఫొటోస్ తీయడానికి 30 రూపీస్ అనమాట. డైరెక్ట్గా మన ఫోన్లో పంపించేస్తున్నారు. చాలా బాగుంది కూడా అని నాకు. చూసారా ఎంత బాగుందో. అప్పుడులో ఎలా కట్టారు అనుకుంటాం కదా, ఎంత ఆర్ట్ అండి అది. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. చాలా చాలా బాగుంటుంది అనమాట కోనార్క్ టెంపుల్. నెక్స్ట్ ఇయర్లో దేవుడు కూడా చూసుకోవచ్చండి. మనస్ఫూర్తిగా మనం ఆ దేవుడిని కూడా మనం చూడడానికి అయితే డెఫినెట్గా వెళ్ళాలన్నమాట తప్పకుండా. ఇదంతా కూడా అంటే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీకు నేను కొంత అంటే ముందుకెళ్ళాక చూసారా ఇక్కడ మెట్లు ఉన్నాయి. అంటే ఇవంతా కూడా లోపటంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట వాళ్ళంతా కూడా. అంటే నెక్స్ట్ ఇయర్కి అయితే ఓపెన్ అయిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్కి అంతా మనం దేవుడిని అయితే విజిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడడానికి ఎంత బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం ఎండగా ఉంది కాబట్టి మేము ఎక్కువసేపు అయితే తిరగలేకపోయాము. అంటే ఆ ఎండలో ఎంత తిరిగినా కూడా అంటే ఇక్కడ చెట్లు గట్ట కొంచెం దూరంలో ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఏవి ఉండదు. కానీ ఇవంతా చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగుంటుంది. ఈ ఆర్ట్ కానీ వాచ్ చాలా బాగుందన్నమాట. చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇవంతా కూడా చూసేసి అందరూ కూడా ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి కూర్చోపోయారు. ఇంకా ఎవ్వరు కూడా తిరగలేకపోతున్నారు అక్కడ. అందరూ కూడా ఇగో ఈ చెట్టు దగ్గరికి వచ్చేసి కొంచెంసేపు అలాగ అందరూ కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు అనమాట. మేము కూడా అన్నీ ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అయితే బయలుదేరడం. చూసారా ఆర్ట్ ఎంత బాగుందండి. చూడడానికి చాలా బాగుంది టెంపుల్. నెక్స్ట్ ఇయర్ నుంచి టెంపుల్ కూడా ఓపెన్ అయిపోతుంది. మనం హ్యాపీగా వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. సూర్య భగవాన్ కూడా చాలా బాగా చూసుకోవచ్చు. ఇదంతా తిరిగేసాక ఇంక మేమైతే బయటకు వెళ్ళిపోయామండి. బయటకు వెళ్ళిపోయినప్పటికీ 2 అయిపోయింది. ఫస్ట్ అయితే లంచ్ చేసేసుకుంటున్నాం అనమాట. లంచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మనం పూరి టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకొక 1 అవర్ పడుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ తినేసాక ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. పూరి దగ్గర అంటే బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి మాకు 3:30 అలా అయింది. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆటో వాళ్ళు మనం కొత్త పర్సన్స్ కాబట్టి వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అడుగుతూ ఉంటారని చెప్పి మాకు మార్నింగ్ ఆటో అతను చెప్పారు. తో మనం బార్గెనింగ్ చేయాలి అని చెప్పి తో మాకు అంటే బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వరకు వెళ్ళడానికి 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఆటో ఎక్కిపోయి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి అంటే టెంపుల్ దగ్గర కూడా కాదు, ఇంకొంచెం దూరంలోనే అనమాట. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది అని చెప్పేసి మనకి ఆపేస్తూ ఉంటారండి. అక్కడి నుంచి మేమైతే రిక్షా అనేది బుక్ చేసుకున్నాం. ఫ్రీ బస్సులు కూడా ఉంటుంది, బట్ కొంచెం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇయర్స్ అయితే రిక్షా అనేది ఎక్కాను. ఇక్కడ నుంచి మనకి రిక్షా 50 రూపీస్ తీసుకుంటారండి. అక్కడికి వెళ్ళాక మనం లాకర్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఫుడ్ గట్ట ఏమీ ఎలా ఉండదండి. మరి చిన్నపిల్లలతో అయితే చాలా కష్టం, ఫుడ్ కూడా అలౌ చేయరు. బట్ కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఓఆర్ఎస్లు జ్యూస్లు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము 4 o'clock అలా లైన్ కడితే మాకు 8 o'clock అయితే దర్శనం అయిందండి. జగన్నాథ స్వామి టెంపుల్కి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. తో అంటే మన పూర్వీకాలంలో ఏమైంది అంటే అందరూ కూడా జగన్నాథ స్వామి మందిరం దర్శనం చేసుకొని వచ్చి బ్యాక్ వచ్చేటప్పటికి అందరూ కూడా అంటే పాపాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా పాపాలు తొలగిపోయి వాళ్ళందరూ కూడా పుణ్యం చేసుకొని స్వర్గంకి వెళ్తూ ఉండేవారు అనమాట. తో ఎవరు కూడా నరకంకి వెళ్ళకపోతే యమదూత్ అనేవారికి ఎవరు కూడా నరకంకి రావట్లేదు, అందరూ కూడా పాప విమోచన అయ్యి స్వర్గాలకు వెళ్తున్నారు. తో ఇలా అయితే ఎలా అవుతుంది అంటే అప్పుడు జగన్నాథ స్వామి తనకి ఆజ్ఞ ఇచ్చారు కి ఎవరైతే నా దర్శనం చేసుకొని వచ్చి 3వ మెట్టు పైన నువ్వు నించోనుండు, ఎవరైతే ఆ 3వ మెట్టు పైన కాలు వేస్తారో మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతుంది అంటారు. అందుకే అక్కడ ఎవ్వరు కూడా 3వ మెట్టు పైన కాలు వేయరు. అందరూ కూడా పైనుంచి చాలా మంది అయితే దొర్లుకుంటూ కింద వరకు వచ్చేస్తున్నారు. ఈసారి నుంచి మీరు కూడా వెళ్తే తప్పకుండా ఇదైతే పాటించండి. నెక్స్ట్ అక్కడే మనకి ప్రసాదాలు కూడా దొరుకుతాయి. తప్పకుండా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని మనం ప్లేట్ అయితే 100 రూపీస్ ప్రసాదం కూడా తినేసి ఇంకా అక్కడ చిన్న చిన్న పింక్ కలరు మనకి మోటల్లోని బియ్యం దొరుకుతుంది. ఆ బియ్యం తీసుకొని వచ్చి మన లాకర్లోని మనం బియ్యం అయితే ఎక్కడ వేస్తామో అక్కడ వేస్తే చాలా మంచిదంట. వాళ్ళు అక్కడ నేను అడిగితే వాళ్ళు చెప్పారు. ఇంకా అక్కడ మేము దర్శనం చేసుకొని రిటర్న్లోకి అయితే బీచ్లోకి వచ్చేసాం. కొంచెం షాపింగ్ అనేది చేసుకొని మళ్ళీ బీచ్ అంతా కూడా చాలా బాగుందండి. ఈవినింగ్ పూట అయితే ఇంకా చెప్పలేము. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇంకా అవన్నిట్లో కొంచెం అయితే అలా తిరుక్కొని కొన్ని అయితే మా పాప టాయ్స్ గట్టా కొనుక్కొని ఇంక ఇక్కడి నుంచి అయితే మేము
మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళేటప్పటికి 10 అలా అయిపోయింది అనమాట. ఇంకా మేము డిన్నర్ అనేది ఫినిష్ చేసుకున్నాం. కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. పిక్స్ అన్నీ కూడా చూడండి. మరి ఎలా అనిపించింది ఈ వ్లాగ్ తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.